వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీగా గ్రాండ్ డిజైన్ చేసుకుందామండి. దీనికోసం నేను ఇలాంటి బీడ్స్ అయితే తీసుకున్నా అండి. వీటితో పాటు 2mm సైజులో ఉన్న గోల్డ్ బీడ్స్ కూడా తీసుకున్నాను. ఇలా వీటితోటి ఈజీగా గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. ఇది మన ఛానల్లోనే ట్రెండింగ్ అయ్యే డిజైన్. చాలామంది మేకింగ్ వీడియో అడుగుతున్న డిజైన్ కూడా. మనం చాలాసార్లు కూడా ఈ డిజైన్ అయితే చేసాము. కానీ వీడియోస్ ఫాలో అయిన వాళ్ళు, షార్ట్స్నే ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇది మేకింగ్ వీడియో అడుగుతున్నారు. అందుకోసం అనేసి అయితే మళ్ళీ ఒకసారి చేద్దామండి. ముందుగా శారీకి అయితే కుట్టడానికి మనం కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తాము. కాటన్ థ్రెడ్ వచ్చి 4 రౌండ్స్ తీసుకొని కలిపి ముడేసుకుంటే మనకి 8 లైన్స్ థ్రెడ్ అయితే అవుతుంది. ఓకేనా? దీన్ని తీసుకొని మనం శారీకి అయితే ముందుగా టై చేసేసుకుందామండి. బీడ్స్ అయితే ఏమేమి కావాలో చూసాం కదా. దాని తర్వాత ఇలా శారీకి టై చేసేసుకొని ఫస్ట్ అయితే 2 గోల్డ్ బీడ్స్ అయితే తీసుకోండి ఇలా. ఓకేనా? ఫస్ట్ 2 గోల్డ్ బీడ్స్ స్మాల్ సైజ్లో 2 తీసుకొని, తర్వాత ఈ బిగ్ వన్ బీడ్ ఒకటి తీసుకొని మళ్ళీ 2 గోల్డ్ బీడ్స్ అయితే తీసుకోండి. ఇలా తీసుకొని పైన కుచ్చేసి ఇలా వెనక్కి తీసేయండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని 2 గోల్డ్ బీడ్స్ తీసుకొని ఇలా పైకి ఒకసారి కుచ్చేసి బీడ్స్ లోపల నుంచి కిందకు నీడిల్ తీయండి. మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకోవాలి. 2 స్మాల్ బీడ్స్ తీసుకొని దీన్ని కూడా ఇలాగే కుట్టేసేయాలి. ఓకేనా? శారీ మొత్తం కూడా ఇలా చేసేసుకోవాలి అండి. ముందుగా అయితే మీరు దారం మధ్యలో అయిపోయినప్పుడు ఆపేసి అయినా సరే టాజిల్స్ కట్టుకొని మళ్ళీ ఇది కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక అది మన వీలుని బట్టి డిజైన్ అనేది పూర్తి చేసేసుకోవచ్చు అండి. మొత్తం అయితే ఇక ఇలానే ఉంటుంది మేకింగ్ అయితే. చాలా సింపుల్, ఇంకా చాలా ఈజీ. చూడ్డానికి అయితే మాత్రం గ్రాండ్ డిజైను, కానీ మనం చేసే విధానం కానీ చాలా ఈజీ అంటే చాలా ఈజీ అండి. మనం బ్రైడల్ శారీస్కి హెవీగా ఫాస్ట్గా అయిపోయే వర్క్ ఏదైనా చేసుకోవాలి అని అంటే ఇలా ప్లాన్ చేసుకోండి. ఒక్కసారి అయితే మీకు కూడా నచ్చుతుంది డిజైన్ అనేది. అందుకోసమని చెప్తున్నాను. ఎంత దగ్గరికి చేసుకుంటే అంత గ్రాండ్గా ఉంటుంది. అది ఇక మన చేతిలోనే ఉంటుందన్నమాట చేసే పని అన్నది. ఓకేనా? మరి దీనికి మనం టాజిల్స్ ఎలా కట్టాలో కూడా చూద్దాము. ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి టాజిల్స్ అయితే. ఓకేనా? ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇది నాకు శారీ వచ్చేసి మిక్స్డ్ కలర్స్ వచ్చిందండి. డార్క్ యాష్ కలర్, ఇంకా పర్పుల్, ఇంకా ఇంకొకటి ఏంటిది గోల్డ్ ఉంది, ఇంకొకటి లైట్ షేడ్ ఇది కూడా ఉందన్నమాట. ఇలా ఇందులో వచ్చే 3 షేడ్స్ అయితే నేను తీసుకున్నాను. గోల్డ్లో వచ్చి మనకి ఎలాగో పూసలు ఉంటున్నాయి కాబట్టి థ్రెడ్ అవసరం లేదు. ఇలా మిక్స్డ్ కలర్స్ వచ్చిన వాటికి మిక్స్డ్ టాజిల్స్ తీసుకుంటేనే బాగుంటుంది. అలా కాకుండా మనకి గ్యాప్ బోర్డర్ డిజైన్ లాగా వచ్చిందనుకోండి, అప్పుడు మనకి స్టెప్ బై స్టెప్ టాజిల్స్ వేసుకుంటే బాగుంటుంది. ఐ మీన్ 3 టాజిల్స్ లాగా చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? ఇలా అయితే ముందు మీరు శారీకి అయితే కుట్టేసేయండి. ఆ తర్వాత మనం టాజిల్స్ ఎలా కట్టుకోవాలో చూద్దాం. ఇలా అయితే ఉంటుందండి. మొత్తం అయితే ఫస్ట్ ఇలా చేసుకోవాలి. ఆ తర్వాత మనం టాజిల్స్ కడదాము. సేమ్ థ్రెడ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మనము ఇది కట్ చేసుకుంటాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ శారీకి పీకో చేసిన దగ్గరనే మనకి బీడ్స్ ఉంటాయి కదా అండి, అక్కడ నుంచి స్టార్ట్ చేసేయండి. అంటే మనకి ఇక్కడ నుంచే టాజిల్ అవసరం కదా, దాని ముందు నుంచే మనము నీడిల్ తీసుకుంటే బెటరు. ఎందుకనంటే తర్వాత దీని లోపల నుంచి రావాలి కదా మనకి నీడిలు. దానివల్ల మనం దాని
పక్క నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అన్నమాట. ఓకేనా, ఇలా తీసేసుకున్న తర్వాత అంటే ఈక్వల్గా వస్తుంది మనకి, ముడి డిస్టర్బ్ అవ్వకుండా డిజైన్ అనేది ఈక్వల్గా వస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాం కదా, ఇక రెగ్యులర్గా మనం ఎలా అయితే చేస్తామో అలా వస్తుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ 2 బీడ్స్ తీసుకోండి. తీసుకున్నాక మనం కట్ చేసిన టాజల్స్ ఉన్నాయి కదా, అవి తీసుకోండి. తీసుకొని ఇంకొక 2 బీడ్స్ తీసుకోండి. తీసుకొని ఈ బీడ్ వదిలేసి దీని పక్కన ఉన్న దానికి కుచ్చేసేయండి ఇలా. ఓకేనా, మళ్ళీ 2 బీడ్స్ తీసుకోండి. మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకోండి. మళ్ళీ 2 బీడ్స్ తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ దీనికి కుచ్చేసేయాలి ఇలా. మీరు కొంచెం డీప్గా అబ్జర్వ్ చేసుకోండి, ఎందుకనంటే మళ్ళీ మనకి అర్థం కాలేదు అని అనకుండా అర్థమయ్యేలాగా స్కిప్ చేయకోకుండా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టయితే చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఎందుకనంటే ఇట్లా చూసేసి అట్లా అర్థం కాలేదు అని వీడియోది కామెంట్స్ పెడుతున్నారు కదా, అందుకని అంటున్నా అనమాట. 1కి 2 సార్లు చూస్తే తప్పేం లేదు కదా. అర్థం కానప్పుడు నేర్చుకునే వరకు కూడా చూసుకొని చేసుకుంటే బెటరు. ఇప్పుడు నేను చెప్పినా కూడా అర్థం అవ్వదు కదా, చూపిస్తేనే అర్థం అవ్వలేదు అని అంటే ఇంకా చెప్తే ఎలా అవుతుంది, కాల్ కానీ మెసేజ్ కానీ అవదు కదా. అందుకని 1కి 2 సార్లు వీడియోని మీరు స్కిప్ చేయకుండా చెక్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుందండి. ఇలాంటి డిజైన్స్ వచ్చేసి మనకి వీడియోస్ కూడా చాలానే ఉన్నాయి 2 ఛానల్స్లో కూడా. ఒకసారి అయితే విజిట్ చేయండి. స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ కూడా దాంట్లో కూడా ఉన్నాయి. శారీస్ కూడా పెట్టాను, శారీస్ అమ్ముతున్నా అని చెప్పా కదా, శారీస్ కూడా అమ్ముతున్నా అండి. ఎవరికైనా కావాలంటే మాత్రానికి ఒకసారి చూడండి నా సెకండ్ ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఇంకా బిజినెస్ పేజ్ అయినా ఇంకా ఇన్స్టాగ్రామ్ అయినా సరే ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఓకేనా, డిజైన్ అయితే ఇలా వస్తుందండి. నేను టాజల్ తప్పు పెట్టాను మాటలు కాడుకుంటూ. దీని తర్వాత ఇది డిజైన్ చూపించేస్తా అండి. ఇక మేకింగ్ వచ్చి చూసారు కదా, ఎంత ఈజీ అంటే అంత ఈజీగా చేసేసుకునే డిజైన్. ఎవరైనా సరే చేసేయచ్చు, సింపుల్గా ఉంటుంది, చూడటానికి గ్రాండ్ ఉంటుంది అన్నమాట. చేసే విధానం మీరే చూసారు కదా ఎంత ఈజీగా ఉందో, టఫ్ ఉండదు. కాకపోతే టైం పట్టినా కూడా మనకి టఫ్ అనేది ఉండదు, టఫ్గా కష్టంగా ఏమి ఉండదు అనమాట. ఓకేనా, మరి నేను మీకు డిజైన్ చూపించేస్తాను, మీరైతే నేర్చేసుకోండి మరి. ఓకేనా, ఇంతకుముందు వీడియోస్ కూడా ఉన్నాయి, ఇది కూడా పెడుతున్నాను. ఓకే, మరి బాయ్ అండి. మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి డిజైన్స్ కోసం. అలాగే శారీస్ కూడా సేల్ చేస్తున్నామండి, శారీస్ కూడా ఒకసారి అయితే చూసేయండి. ఓకేనా, షార్ట్స్ పెట్టాను, ఇంకా లైవ్లు కూడా చేశాను, లైవ్స్ చెక్ చేయండి, దాంట్లో అయితే మనకి అన్ని శారీస్ ఉన్నాయి. ఇక డిజైన్ విషయానికి వస్తే ఇలా ఉంటుంది ఈ శారీకి. ఈ శారీకి ఈ డిజైన్ అయితే ఇలా వచ్చేసిందండి. ఇగో చెప్పాను కదా మిక్స్డ్ ఉంటుందని. ఇగో ఇలా ఉంది శారీ, గోల్డ్ ఈ కలరు, ఇగో ఈ కలరు ఇలా ఉంది, అందుకని ఇలా చేసేసాను. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం.
బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. నా నంబర్ వచ్చేసి 9346527181కి అయితే ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. ఓకేనా. శారీస్ కోసం అయితే వీడియో కాల్ అవైలబుల్గా ఉంటుంది శారీ చూడడానికైతే. ఓకేనా. మరి డిజైన్స్ కోసం అయితే ఓన్లీ మెసేజ్.